ఎంపిక చేసిన రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి నోబెల్ పురస్కారాలు దక్కాయి. వ్యాక్సిన్లతో కోవిడ్ మరణాలను తగ్గించడానికి విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఈసారి వైద్య రంగంలో నోబెల్ వచ్చింది. నార్వే సంస్కృతి స్వభావాలను ప్రపంచానికి పరిచయం చేసిన జాన్ ఫోసేకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళా హక్కుల కోసం, వారి స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదీకి శాంతి బహుమతి దక్కింది. అయితే ఎప్పుడూ లేని విధంగా పురస్కారాల గ్రహీతల పేర్లు లీక్ అయినట్లుగా వచ్చిన వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోవిడ్ టీకా పరిశోధనలకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. హంగేరీకి చెందిన కాటిలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్మన్ చేసిన పరిశోధనలతో 2 mRNA వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని, ఈ వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్న సమయంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్మన్ mRNA వ్యాక్సిన్లపై ఉమ్మడి పరిశోధనలు మొదలుపెట్టారు. వీజ్మన్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీలలో బోస్టన్ యూనివర్సిటీ నుంచి 1987లో PhD పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో HIV వైరస్ పై పరిశోధనలు చేశారు. mRNA టీకాలనేవి ప్రస్తుతం కోవిడ్ నియంత్రణకు వాడుకున్నా భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వ్యాధుల కట్టడికి ఉపయోగపడుతుందని, కొన్నింటికి చికిత్సగాను పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో గుర్తు తెలియని వైరస్ ఏదైనా మనిషిపై దాడి చేస్తే mRNA టెక్నాలజీతో సులువుగా టీకా తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇక భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన 3 శాస్త్రవేత్తలు నోబెల్ గెలుచుకున్నారు. అమెరికాకు చెందిన పియరీ అగోస్టిని, జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్ అన్నే హ్యూలియర్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. అణువుల్లో ఎలక్ట్రానిక్ డైనమిక్స్ పై వీరు లోతైన పరిశోధనలు చేశారు. కాగా హ్యూలియర్ ఫిజిక్స్ లో నోబెల్ సాధించిన 5వ మహిళగా నిలిచారు. అమెరికాకు చెందిన 3 శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ కు రసాయన శాస్త్రంలో నోబెల్ దక్కింది. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో వీరు చేసిన పరిశోధనలకు ఈ అవార్డును వారు గెలుచుకున్నారు. నానో టెక్నాలజీలోని ఈ క్వాంటమ్ డాట్స్ ను ఇప్పుడు టీవీల నుంచి LED లైట్ల వరకు ఎన్నో పరికరాల్లో వినియోగిస్తున్నారు. డాక్టర్లు కూడా ట్యూమర్ కణాలను తొలగించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నాటక రచయితగా ఎనలేని గుర్తింపు పొందిన నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వచ్చింది. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి స్వభావాలు ఉట్టిపడతాయని ఎంపిక కమిటీ పేర్కొంది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు ఆయన తన నవలలు, నాటకాలు, చిన్నపిల్లల పుస్తకాల ద్వారా బలమైన గొంతుగా నిలిచారు. ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రాశారు. నార్వేలో 1959లో క్రిస్టియన్ మతాచారాల్ని ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే తన కుటుంబంపైన, మతంపైన తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మని జాన్ ఫోసే ఇప్పుడు క్యాథలిజంలోకి మారి దాన్ని అనుసరిస్తున్నారు. ఆయన రచనలు ప్రపంచంలోని దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమయ్యాయి. ఈ ఏడాది పురస్కారాల ప్రకటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కెమిస్ట్రీ విభాగంలో గ్రహీతల పేర్లు ప్రకటనకు ముందే లీక్ అయ్యాయి. స్వీడన్ కు చెందిన మీడియా సంస్థలు ఈ మేరకు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై కమిటీ నిపుణులు సీరియస్ గా స్పందించారు. నిజానికి నోబెల్ అవార్డుల ప్రకటన ప్రక్రియ ఎంతో రహస్యంగా జరుగుతుంది. ఎంపికైన వారి పేర్లను ప్రకటించడానికి ముందు కొద్ది నిమిషాలకు ముందు మాత్రమే సమావేశమవుతారు. ఓటింగ్ ద్వారా మాత్రమే విజేతల్ని ఎంపిక చేస్తారు. ఆ తరువాత మాత్రమే అకాడమీ అధికారికంగా పేర్లను ప్రకటిస్తుంది. అంతేకాదు, ప్రతి విభాగంలో నామినేషన్ లిస్ట్ను కూడా 50 ఏళ్ల వరకు చాలా రహస్యంగా ఉంచుతారు. మరోవైపు స్వీడన్ కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా నోబెల్ బహుమతులు అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలోనే వీరికి పురస్కారాలను, నగదును అందజేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి 11 మిలియన్ల క్రోనర్లు ఇస్తారు. పండగ వేళ వీసమెత్తు బంగారం అయినా కొనుగోలు చేయాలనుకునే ఆడవాళ్లకు గుడ్ న్యూస్. వరుసగా 11 రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తుంది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు. ఇంతకీ ఒక్కసారిగా గోల్డ్ ధరలు దిగి రావడానికి రీజన్స్ ఏంటి? ఎప్పుడూ పండగ సీజన్లో అధిక ధర పలికే బంగారం ఈ దఫా అంతర్జాతీయ పరిణామాల కారణంగా రోజురోజుకు తగ్గిపోతున్నది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయమని చెప్పాలి.
ఇటీవల పెరుగుతూ పోయిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10 రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 26న 54,750గా ఉన్న పసిడి ధరలు అక్టోబర్ 6న 52,400గా ఉంది. అంటే ఈ 8-10 రోజుల్లో 2,000కు పైగా బంగారం తగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సు ధర $1,823కు పడిపోయింది. ఇది 2 నెలల కనిష్ట స్థాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 52,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 190, 24 క్యారెట్ల బంగారం ధరపై 210 తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం పెరిగింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 71,100 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై 400 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 73,500గా ఉంది. డాలర్ ఇండెక్స్ అదే పనిగా పెరుగుతూ 10 నెలల గరిష్ట స్థాయికి చేరడం, అమెరికాలో అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న భయాలతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ ట్రెండ్ను అనుసరిస్తూ భారత్లో సైతం బంగారం ధరలు తగ్గుతున్నాయి. అలాగే చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ముదిరితే రియల్టీ నుంచి పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే పుత్తడిలోకి మళ్లుతాయని, దీంతో ధర పెరుగుతుందని గోల్డ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. విమానాలు దారి తప్పడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే ఇరాన్, ఇరాక్ ఆకాశ మార్గంలో ఫ్లైట్లు తరచుగా దారి తప్పుతున్నట్లుగా తేలింది. దీంతో పైలట్లలో గందరగోళం నెలకొంది. ఇంతకీ ఇలా విమానాలు ఎందుకు దారి తప్పుతున్నాయి? దీనికి గల కారణాలేంటి? ఎప్పుడో గాని దారి తప్పని విమానాలు ఈ మధ్య కాలంలో తరచూ దారి తప్పుతున్నాయి. నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు. నావిగేషన్ వ్యవస్థ కళ్లు గప్పి మరీ విమానాలను తప్పుదారి పట్టించేంతలా శక్తివంతంగా ఈ సంకేతాలు ఉండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సిగ్నల్ బారిన పడిన వాటిలో బోయింగ్ 777, బోయింగ్ 737, 747తో పాటు ఎన్నో ఇతర విమానాలు కూడా ఉన్నాయి. కేవలం పక్ష రోజుల్లోనే దాదాపు 20 విమానాలు దారి తప్పాయి. ఈ విషయాన్ని ఫ్లైట్ డేటా ఇంటెలిజెన్స్ వెబ్సైట్ ఓపీఎస్ గ్రూప్ ప్రకటించింది. బోయింగ్ 777 విమానంలోని పైలట్లకు వారు ఎక్కడున్నారో కూడా అర్థం కాలేదని చెప్పింది ఓపీఎస్ గ్రూప్. మరో విమానమైతే అనుమతి లేకుండానే ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించింది. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అని అంటారు. నిజమైన శాటిలైట్ సిగ్నళ్లను అడ్డుకుని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ను తప్పుదోవ పట్టిస్తాయి. దీనివల్ల ఇప్పుడు ప్రదేశం, టైంను తప్పుగా చూపించేలా చేస్తాయి. ఇలాంటి సంఘటనలు గత 10 ఏళ్లలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చాయి. కానీ పౌర విమానాలను ఈ స్థాయిలో లక్ష్యంగా చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ గగనతలం నుంచి వెళ్లే UM 688 ప్రయాణ మార్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీనిపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు చేసింది. అయితే మన దేశానికి చెందిన విమానాలు UM 688 మార్గంలో వెళ్లడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కానీ ఇరాన్ గగనతలం నుంచి మాత్రం కొన్ని విమానాలు వెళతాయని తెలిపాయి. వీటిలో ఓ విమానంలో ఈ మధ్యకాలంలో సిగ్నల్ జామింగ్ ఘటన నమోదైనట్లు సీనియర్ కమాండర్ చెప్పారు. అయితే ఈ జామింగ్ అంత ప్రమాదకరం కాదని విమానయాన నిపుణులు తెలిపారు. దీన్ని వెంటనే గుర్తించవచ్చని వివరించారు. పైగా జీపీఎస్ కాకుండా విమాన నావిగేషన్ వ్యవస్థపై ఆధారపడితే జామింగ్ వ్యవస్థను అధిగమించొచ్చు. స్పూఫింగ్ మాత్రం అలా కాదు. నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ వస్తున్నాయని గుర్తించడం కష్టం. సాధారణంగా నావిగేషన్ వ్యవస్థ, జీపీఎస్ వ్యవస్థల్లో విమానం ఉన్న ప్రదేశం వేర్వేరుగా చూపిస్తే తక్షణమే జీపీఎస్ ను ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ పైలట్లు అది గమనించకుండా దారి తప్పితే ఏటీసీ వెంటనే అలర్ట్ అయ్యి వారిని హెచ్చరిస్తుంది. ఎవరూ గమనించకపోతే మాత్రం ఇది పెద్ద ప్రమాదానికే దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ ఏకంగా విమాన నావిగేషన్ వ్యవస్థను కూడా ఏమార్చడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా నావిగేషన్ వ్యవస్థలో విమాన లొకేషన్ను చూపించే ఐఆర్ఎస్ జీపీఎస్ సంకేతాలతో సంబంధం లేకుండా అవుట్పుట్ ఇస్తుంది. కానీ తాజా ఘటనల్లో నకిలీ సిగ్నల్స్ ఐఆర్ఎస్ ను కూడా తప్పుదోవ పట్టించడాన్ని గమనించారు. ఇక కుర్దిస్తాన్ ప్రాంతంలో ఇరాన్, ఇరాక్ బోర్డర్ దగ్గర ఈ మధ్య పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. 2 దేశాల దగ్గర సిగ్నల్ జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెప్పారు. ఈ 2 దేశాలే ఆ ప్రాంతంలో ఆ వ్యవస్థల్ని మోహరించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇరాక్లోని ఉత్తర భాగంలో సరిహద్దుల్లో అనేక స్థావరాల్లో ఇప్పటికీ అమెరికా సేనలు ఉన్నాయి.
తుర్కీయే కూడా తమ సరిహద్దుల్లో బలగాల్ని మోహరించాయి. ఈ రెండు పక్షాల దగ్గర కూడా జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య అర్మేనియా, అజర్బైజాన్తో ఉన్న సరిహద్దుల్లో ఇరాన్ భారీగా బలగాలను దింపింది. ఇక్కడ 3 దేశాల దగ్గర జామింగ్, స్పూఫింగ్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత పక్షపాతి అన్న పేరున్న సోలిహ్ ఓడిపోయారు. ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన మయిజు ఫక్త్ చైనా అనుకూలవాది. అయితే మరి కొత్త అధ్యక్షుడి రాకతో భారత్ మాల్దీవుల సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? మాల్దీవుల్లో చైనా తన ప్రభావాన్ని విస్తరించే అవకాశం ఉందా? తరచూ రాజకీయ సంక్షోభాలకు పెట్టింది పేరు మాల్దీవులు. అలాంటి ఆ ద్వీప సమూహ దేశంలో ఈసారి అధికార మార్పిడి శాంతియుతంగా జరిగింది. అంతవరకు సంతోషించాలి. కానీ తాజాగా ఆ దేశ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మాత్రం భారత్లో కొత్త ఆందోళన రేపుతున్నాయి. చైనాకు అనుకూలమైన ప్రతిపక్ష అభ్యర్థి ముయిజు దేశాధ్యక్షుడు కావడమే తాజా ఆందోళనకు కారణం. మాల్దీవులకు కొత్త అధ్యక్షుడి రాకతో ఇప్పటిదాకా అక్కడున్న పలుకుబడి, పట్టు భారత్ కోల్పోతుంది. అది చాలా పెద్ద నష్టమే. రక్షణ రంగం, ప్రాథమిక వసతుల ప్రాజెక్టుల్లో మాల్దీవులతో భారత సంబంధాలే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశమైంది. మాల్దీవులపై డ్రాగన్ దేశం మరోసారి పట్టు సాధించే అవకాశం రావడంతో భారత్, మాల్దీవుల బంధానికి ఇది పరీక్షా సమయం. ప్రభుత్వం మారినా కీలకమైన మాల్దీవుల్లో తన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం భారత్కు ఇప్పుడు తప్పనిసరైంది. అంతేకాదు, గత 2 దశాబ్దాలుగా చైనా ఆ దేశంలో తన ప్రాబల్యం పెంచుకుంటోంది. దీన్ని భారత్ గమనించి జాగ్రత్త పడక తప్పదని మరోసారి రుజువైంది. ఇక మాల్దీవుల విషయానికి వస్తే ఆ దేశం భారత్కు దక్షిణంగా సుమారు 450 మైళ్ల దూరం ఉంది. కేవలం 5 లక్షల జనాభా ఉండే మాల్దీవులు చిన్న ద్వీప దేశమే. అయితే హిందూ మహాసముద్రంలో రద్దీగా ఉండే నౌకా రవాణా మార్గంలో ఉన్నందువల్ల వ్యూహాత్మకంగా అది చాలా కీలకం. అందుకే ఆ దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు అనేసరికి భారత, చైనాల్లో ఆసక్తి నెలకొంది. ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు ద్వీపదేశంపై భారత, చైనాల్లో ఎవరికి పట్టు ఎక్కువుందో తెలియపరిచే ప్రజాభిప్రాయ సేకరణ పోటీలాంటివి. రాజధాని మాలే నగరానికి మేయర్గా ఉన్న ముయిజు దేశాధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆయన మొదటి నుంచి చైనాతో సన్నిహిత సంబంధాల్ని కోరుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారంలో జనంతో కిక్కిరిసిన రాజధానిలో జాగా కొరత వల్ల తలెత్తిన గృహవసతి సమస్య, తరిగిపోతున్న డాలర్ రిజర్వులు లాంటి ఎన్నో అంశాలు ముందుకొచ్చాయి. అయితే చివరకు మాల్దీవుల భవితపై ఆసియాలోని 2 అగ్రదేశాల ప్రభావం చుట్టూనే ఓటింగ్ సరళి సాగింది. దాదాపు 85% పైగా ఓటింగ్లో పాల్గొన్న ఈ ఎన్నికల్లో భారత ఓటర్లు చైనా వర్గాలుగా చీలిపోయారని చెప్పవచ్చు. ఇరుగు పొరుగు దేశాల్లో పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాలు భారత, చైనాలు రెంటికీ కొత్త కాదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద అభివృద్ధి రుణాలతో మాల్దీవుల్లో చైనా ముందుగా అడుగేసింది. ఈ మధ్య కొన్నేళ్లుగా భారత్ తన పట్టు చాటింది. నిరుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు $100 కోట్ల సాయం అందించిన ఢిల్లీ 2018లో సోలిహ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ద్వీపదేశంలో తన ఉనికిని విస్తరించింది. ప్రాజెక్టులు పెరిగాయి. నిజానికి గతానికి భిన్నంగా గత 5 ఏళ్లలో భారత అనుకూల సోలిహ్ పాలనలో మాల్దీవుల్లో శాంతి, స్వేచ్ఛ నెలకొన్నాయి. అంతకుముందు 5 ఏళ్లు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్న చైనా అనుకూల అబ్దుల్లా యమీన్ పాలన సాగింది. అయితే ప్రస్తుత సర్కార్ మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని భారత్కు తాకట్టు పెడుతోందనే భావనను జనంలో ప్రతిపక్ష కూటమి కల్పించగలిగింది. ఇండియా అవుట్ అనే దాని నినాదాల భావోద్వేగం ఫలించింది. ముయిజు బ్రిటన్లో చదువుకుని సివిల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేశారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన 45 ఏళ్ల ముయిజు రాజకీయాల్లోకి రాకముందు ప్రైవేట్ రంగంలో ఇంజనీర్గా పనిచేశారు. మాలేకు మేయర్ అవడానికి ముందు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. అంతేకాదు, ముయిజు గెలవడానికి సోలిహ్ తప్పులు కారణమేనని అంటారు. అంతేకాదు, మాల్దీవులకు భారత్ నుంచి పెట్టుబడులు, అభివృద్ధి సాయం అందించడంలో చేసిన కృషిని ప్రజలకు వివరించడంలో సోలిహ్ విఫలమయ్యారు. అంతేకాదు, ఓ చిన్న భారత సైనిక దళాన్ని దేశంలోకి తెచ్చారన్న ప్రత్యర్థుల ప్రచారాన్ని కూడా ఆయన తిప్పికొట్టలేకపోయారు. అలాగే దేశాధ్యక్షుడు కావడానికి తనకు సాయపడ్డ చిన్ననాటి స్నేహితుడు పార్టీని చీల్చి కొత్త కుంపటి పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. భారత్ విషయానికొస్తే ఈ ఫలితాన్ని ఎక్కువగా గాని లేదా తక్కువగా అంచనా వేయకూడదని విదేశీ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తారు. ఎందుకంటే భౌగోళిక సామీప్యం, ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, సాంస్కృతిక సాన్నిహిత్యం రీత్యా మాలేతో మనది లోతైన బంధం. కానీ ఇండో పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో తన ప్రభావాన్ని విస్తరిస్తూ ఆర్థిక, వ్యూహాత్మక లెక్కల్లో మాలేను తెలివిగా భాగం చేసుకుంది చైనా. సోలిహ్ పాలనలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది భారత్. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టుతో పాటు ఎన్నో ప్రాథమిక వసతులకు ఆర్థిక సాయం చేసిన మన దేశం
ఇప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి. మాలేతో మనది ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేని సుస్థిర బంధమని చాటాలి. కొత్త సర్కారుతో స్నేహానికి భారత విదేశాంగ విధాన వ్యవస్థ శ్రమించాలి. భారత వ్యతిరేక అపోహలు పోగొట్టేలా రాజకీయంగా అన్ని పార్టీలతో సుహృద్భావం పెంచుకోవాలి. కొత్త అధ్యక్షుడికి ఇప్పటికే అభినందనలు తెలిపిన భారత్ అంతటితో ఆగక మరింత ముందడుగు వేయాలి. హిందూ మహాసముద్రంలో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు దెబ్బ తగలకపోవడమే ప్రాధాన్యం కావాలి. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఇండియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 10 దేశాలు పాల్గొంటూ ఉన్నాయి. మరి ఈసారి హాట్ ఫేవరెట్లు ఎవరు? భారత్ మూడోసారి కప్పు గెలిచే అవకాశం ఉందా? పోటీలో ఉన్న కీలకమైన జట్ల బలాబలాలు ఏంటి? గురువారం ప్రారంభమైన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ నవంబర్ 19 వరకు జరుగుతుంది. మొత్తం 48 మ్యాచ్లు జరుగుతాయి. ఇంతకు ముందు 12 వరల్డ్ కప్ టోర్నీలు జరిగితే ఆస్ట్రేలియా ఎక్కువగా 5 సార్లు విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్, ఇండియాలు 2 సార్లు కప్ గెలిచాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ చెరోసారి కప్ గెలిచాయి. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో బలమైన వెస్టిండీస్ ను ఓడించి విశ్వ విజేతగా అవతరించింది భారత్. ఆ తరువాత 2011లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రెండోసారి కప్ గెలుచుకుంది. ఈ కప్ కూడా గెలిచి మూడోసారి విజేతగా నిలవాలని రోహిత్ శర్మ సేన పట్టుదలగా ఉంది. ప్రతి జట్టు మిగతా 9 జట్లతో తలపడతాయి. అంటే లీగ్ దశలో ప్రతి జట్టు 9 మ్యాచ్లు ఆడతాయి. గెలిచిన ప్రతి మ్యాచ్కు 2 పాయింట్లు వస్తాయి. మ్యాచ్ టై అయినా, ఫలితం తేలకపోయినా 2 జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అన్ని జట్లు 9 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీస్ లో 4వ స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. 2వ స్థానంలో ఉన్న జట్టు 3వ స్థానంలో ఉన్న జట్టుతో పోటీ పడుతుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకతో పాటు చిన్న జట్లు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా కంగారు పెట్టగల సత్తా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లకు ఉంది. ఆ 2 దేశాలకు తిరుగులేని స్పిన్నర్లు ఉండడం వారికి అడ్వాంటేజే అంటున్నారు విశ్లేషకులు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లు వన్డే టోర్నీల్లో ఆల్ టైమ్ హాట్ ఫేవరెట్లే అంటున్నారు విశ్లేషకులు. అదేవిధంగా కాగితంపై న్యూజిలాండ్ అంత బలంగా కనిపించకపోయినా మైదానంలో మాత్రం న్యూజిలాండ్ జట్టు ఎన్నో సంచలన విజయాలతో సత్తా చాటిన దాఖలాలు చాలా ఉన్నాయి. కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు సూపర్ ఫామ్ లో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు సైతం యువ ఆటగాళ్లతో కదం తొక్కుతున్నాయి. టోర్నీ సొంత దేశంలో జరుగుతోంది కాబట్టి భారత ఆటగాళ్లకు ప్రేక్షకుల నుండి మద్దతు లభించడం కలిసొచ్చే అంశం. అయితే అదే సమయంలో ఆటగాళ్లపై 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల భారం కూడా ఉంది. ఇది మానసికంగా ఒత్తిడి పెంచుతుంది. ఇవన్నీ అధిగమించి దూసుకుపోతేనే కప్ సొంతమవుతుంది. రోహిత్ శర్మ, కోహ్లీలు సూపర్ ఫామ్ లో ఉండడం, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జట్టులోకి రావడం భారత్ కు కలిసొస్తుందంటున్నారు స్పోర్ట్స్ విశ్లేషకులు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో రోహిత్ సేన సెమీస్ దాకా దూసుకుపోవడం 100% ఖాయమంటున్నారు క్రీడారంగ విశ్లేషకులు. భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బ్యాలెన్స్డ్ గా ఉందని వారు అంటున్నారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రావడంతో భారత్ బలోపేతమయ్యిందని వారి అంచనా. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోందని అంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫైనల్లో భారత్ ఆడుతుందని వారంటున్నారు. మొత్తం మీద భారత్ జట్టు అన్ని విభాగాల్లోనూ బ్యాలెన్స్డ్ గా ఉందని వారు అంటున్నారు. ఇక పాకిస్తాన్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. భారత ఉపఖండంలో పాకిస్తాన్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. తిరుగులేని పేస్ బౌలింగ్ పాకిస్తాన్కు కొండంత బలం. ఇక శ్రీలంక జట్టు ఇలాంటి పెద్ద టోర్నీల్లో చాలా ప్రత్యేకంగా ఆడుతుంది. కప్ను సునాయాసంగా ఎగరేసుకుపోగల సత్తా ఈ 2 జట్లకు ఉందంటున్నారు క్రీడారంగ నిపుణులు. మొత్తం మీద నెలన్నర పాటు క్రికెట్ అభిమానులకు విందు భోజనమే అంటున్నారు విశ్లేషకులు.